ఒకసారి శివ పరమాత్మను తలుచుకుందాము. మనస్సు ద్వారా నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఇది యోగ స్థితి. ఈ యోగ స్థితిలో శ్రేష్ఠ సంకల్పాల అభ్యాసం చేద్దాము. నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది. సో నిదానంగా ఆలోచనలు చేస్తూ ఉండండి. సో అప్పుడు మన ప్రాక్టికల్ లైఫ్ ఏంటా అన్నది తెలుసుకుందాము. నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నేను ఆనంద స్వరూపాన్ని. నేను ఆనంద స్వరూపాన్ని. నేను సఫలత స్వరూపాన్ని. సఫలత నా జన్మసిద్ధ అధికారము. నేను సఫలత స్వరూపాన్ని. సఫలత నా జన్మసిద్ధ అధికారము. మా ఇల్లు సేవాస్థానము, శివాలయము. నా కుటుంబ సభ్యులందరూ సేవా సంబంధీకులు, కర్మ సంబంధీకులు కాదు. నా కుటుంబ సభ్యులందరూ సేవా సంబంధీకులు, కర్మ సంబంధీకులు కాదు. సో ఇప్పుడు మనం ఏదైతే చేశామో ఆత్మాన స్థితిలో మనస్సు ద్వారా పరమాత్మని తలుచుకున్నామో, ఆత్మ పరమాత్మని తలుచుకోవడమే యోగము. అందుకే భగవద్గీతలు అన్ని చాప్టర్లు, అధ్యాయాలు యోగము అన్న పదంతో ఎండ్ అయినాయి. సో అర్జున విషాద యోగము అంటే విషాదంలో యోగమే ఉందంటే విషాదంలో కూడా అర్జునుడు శ్రీకృష్ణుడిని తలుచుకున్నాడు, అక్కడ భగవంతుని తలుచుకున్నాడు కాబట్టి దాని యోగం కిందే రాశారు. సో అప్పుడు భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తారు. ఆ తర్వాత మనము శ్రేష్ఠ సంకల్పాలు, మనకు మామూలుగా బయట లౌకికంలో పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ అని నేర్పిస్తారు. భగవద్గీతలో శ్రేష్ఠ సంకల్పాలు, భగవంతుడు ఆత్మ స్వధర్మానికి సంబంధించిన సంకల్పాలు శ్రేష్ఠ సంకల్పాలు. బయట మనం మాట్లాడితే పాజిటివ్ గా ఆలోచించండి, చెయ్యండి అని అంటారు, కానీ దాని నుంచి నెక్స్ట్ లెవెల్లో చెప్తారు.